పర్వతాలు, విస్తార మైదానాలు ఇవన్నీ కూడా గ్రీష్మ తీవ్రతలో, ఆ సమ్మర్ వేసవి తీవ్రతలో, అంటే వేసవి కాలంలో వీళ్ళంతా బయలుదేరారు. సావిత్రి సావిత్రి పరివారం మొత్తం అంతా సావిత్రిని అక్కడ అత్తవారింటి దగ్గర వదిలిపెట్టడానికి. సరే, సావిత్రి అత్తవారిలో మరి ఎక్కడ ఉంది? అది ఒక రాజ్యమా, రాజభవనమా? ఇదేమీ కాదు. ఎక్కడ ఒక కీకారణ్యం. ఆ అరణ్యంలో సావిత్రిని వదిలిపెట్టడానికి వీళ్ళంతా బయలుదేరారు. సరే, అక్కడికి ఆ అరణ్యానికి సావిత్రి తన స్వపరివారంతో చేరుకుంది. తన విధి నిర్మిత ప్రదేశానికి మళ్ళీ ఒకసారి చేరుకుంది అన్నారు శ్రీ అరవిందులు. మళ్ళీ ఒకసారి అంటే మొదటిసారి ఆమె ఎప్పుడైతే తన వరుడి కోసం అన్వేషిస్తూ సత్యవంతుని మొదటిసారి కలుసుకుందో, సత్యవంతుని ఎక్కడైతే ఆమె ప్రేమించిందో అది మొదటిసారి. ఇప్పుడు మళ్ళీ రెండవసారి ఆమె అక్కడికి చేరుకుంది. అయితే సత్యవంతుణ్ణి మొదటిసారిగా ఆమె చూసింది కూడా అక్కడే చూసింది సత్యవంతుణ్ణి మొట్టమొదటిసారి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఈ పరివారం అంతా పర్ణశాలకు చేరారు. ఆమె భవిష్యత్తు గురించి ఏమీ ప్రశ్నించకుండా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు ఆమె భవిష్యత్తు ఏంటి అన్నది. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత సత్యవంతుడు మరణించబోతున్నాడు. ఇంకా ఆ భవిష్యత్తు గురించి ఏమీ ప్రశ్నించకుండా వాళ్లకు ప్రియాతి ప్రియమైన సావిత్రిని పతనమైన అంధ మహారాజుకు, ఎవరు? జుమత్సేన మహారాజుకు, సత్యవంతుని తండ్రి జుమత్సేన మహారాజుకు, అలాగే ఆ సత్యవంతుని తల్లి అయిన ఆ మహారాణికి అప్పగించారు. అయితే ఈ మహారాణి ఇవన్నీ ఆశించలేదు. సత్యవంతునికి ఇంత చక్కటి భార్య వస్తుందని, కానీ సావిత్రి అంతటి సౌందర్యవతి, అంతటి వినయశీలి, అలాగే రాజకుమార్తె దొరుకుతుందని ఆమె ఎక్స్పెక్ట్ చేయనిది, ఊహించనిది. దాంతో తన కొడుక్కి దక్కిన సంతోషంతో ఆమె ఒకటే ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఆమె ఎప్పుడు భగవంతుని ఒకటే కోరుకునేదంట, ప్రపంచంలో ఉన్న సకల సౌఖ్యాలు ఇవన్నీ కూడా తన కొడుకే ప్రాప్తించాలి అని చెప్పేసి, మొత్తం తన ఏకైక సంతానమైన సత్యవంతుడికే సంప్రాప్తించాలి అని కోరుకునేది. అటువంటిది ఇప్పుడు ఈ రోజు ఆమె చూస్తూ ఉన్నది. సావిత్రిని వాళ్ళ పరివారగణం అంతా కూడా తీసుకొని వచ్చి సావిత్రిని ఆమెకు అప్పగించడము, సత్యవంతుని భార్యగా అన్నది ఆమెకు చాలా సంతోషమైన విషయము. అలాగా మహారాణికి సావిత్రిని వీళ్ళంతా కూడా అప్పగించారు. ఇంతవరకు మనము లాస్ట్ సెషన్ లో తెలుసుకున్నాము. ఇంకా ఇప్పుడు పేజ్ నెంబర్ 467 నెక్స్ట్ దాని నుంచి చూద్దాం. ఆ తర్వాత మహారాణి ఎలా ఫీల్ అయ్యింది, దాని తర్వాత ఇంకా సావిత్రి ఏ రకంగా వాళ్ళిద్దరికి సేవలు చేసుకుంటూ, అలాగే ఆ సత్యవంతుని దుర్విధి గురించి తెలిసిన ఆ దుఃఖాన్ని బయట కనిపించకుండా ఎలా ఉండేది, ఇదంతా కూడా ఇక ముందు చూస్తాం మనం. పేజ్ నెంబర్ 467 అండి. Adoring wisdom and beauty like a young gods, she saw him loved by heaven as by herself. ఇది సత్యవంతుని మదర్ గురించి చెప్తున్నది. Adoring wisdom and beauty like a young gods, she saw him loved by heaven as by herself. She rejoiced in his brightness and believed in his fate and knew not of the evil drawing near. Lingering some days upon the forest verge, like men who lengthen out departure's pain, unwilling to separate sorrowful clinging hands, unwilling to see for the last time a face, heavy with the sorrow of a coming day, and wondering at the carelessness of fate, who breaks with idle hands her supreme works, they parted from her with pain fraught burdened hearts. ఇదంతా వాళ్ళ పరివారగణం ఎంతో బర్డెన్ హార్ట్స్ తో ఆమెను వదిలిపెట్టి వెళ్తూ ఉన్నారు. As forced by inescapable fate we apart from one whom we shall never see again. ఎలా వెళ్తున్నారు? As forced by inescapable fate we part from one whom we shall never see again. Driven by the singularity of her fate, helpless against the choice of Savitri's heart, they left her to her rapture and her doom in the tremendous forest savage charge. సత్యవంతునిలో కనిపిస్తూ ఉన్న ఒక యువదేవుని జ్ఞానాన్ని, ఆ సౌందర్యాన్ని ఈమె సత్యవంతుని తల్లి ఆరాధిస్తుంది. అలాగే ఆమె తల్లి కాబట్టి ఆమె సత్యవంతుని ప్రేమిస్తుంది. కానీ ఇప్పుడు స్వర్గం కూడా సత్యవంతుని ప్రేమిస్తుందా అన్నట్టుగా ఆమె ఫీల్ అయ్యింది. ఎందుకంటే స్వర్గం కూడా సత్యవంతుని ప్రేమిస్తుంది కాబట్టి సత్యవంతుడికి ఇంత అదృష్టాన్ని కొని తెచ్చింది. అతడి తేజస్సులో, సత్యవంతుని తేజస్సులో ఆయన తల్లి ఎలా ఉండేది అంటే హాయిగా ఉంటూ ఎంతో విశ్వాసాన్ని, సత్యవంతుడు నా కుమారుడు మామూలు వ్యక్తి కాదు, ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఇంత వినయంతో ఉన్నాడు, ఇన్ని చేస్తున్నాడు, ఇంత ఆత్మశక్తితో ఉన్నాడు, ఇటువంటి వాడు
ఎంతో గొప్ప అదృష్టం రావాలి ఇటువంటి వాడికి, స్వర్గం కూడా ఇతన్ని ప్రేమిస్తుంది అన్నట్టుగా ఆవిడ అనుకునేది. అదే ఇప్పుడు జరిగింది. దాంతో ఆవిడ చాలా సంతోషంగా ఉంది. కానీ ఇదంతా ఆమె చేస్తుంది, కానీ రాబోయే చెడు గురించి కానీ, తన కొడుకు చనిపోతున్నాడు అన్న విషయం కానీ, ఆ దుర్విధి కానీ ఆమెకు తెలియదు. ఎడబాటు వల్ల కలిగే బాధను పొడిగించే మనుషుల్లా అయితే ఇప్పుడు సావిత్రిని వదిలిపెట్టడానికి వచ్చిన పరివారం అంతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఎడబాటు వల్ల కలిగే బాధను పొడిగించే మనుషుల్లా ఆమెతో వచ్చిన వాళ్ళంతా కూడా కొన్ని రోజుల పాటు ఆ అరణ్యంలో అక్కడక్కడే తాత్సారం చేశారు. ఎందుకంటే కొంచెం సేపు ఇంకా కొన్ని రోజులు ఉందాం, కొన్ని రోజులు ఉందాం అన్నట్టుగా కొన్ని రోజుల పాటు అక్కడక్కడే ఉన్నారు. ఇంకా ఆమె చేతుల నుండి విడిపోవటం ఇష్టం లేక, ఆమె చేతుల ఆలింగనం నుంచి విడిపోవటం ఇష్టం లేక, ఆమె మొహాన్ని ఆఖరిసారి చూడటము ఇష్టం లేక, ఎడబాటు కలిగించే రోజు కొని తెచ్చే విచార భారాన్ని ఇప్పుడే మీద వేసుకుంటూ, ఆ ఎడబాటు రోజు ఎప్పుడో ఒక 4-5 రోజుల తర్వాత వాళ్ళు పోతున్నారంటే మొదటి రోజు నుంచి ఆ భారాన్ని అంతా వాళ్ళ మీద వేసుకుంటూ, ఆమె మహాకార్యాలను పాడు చేసే విధి నిర్లక్ష్యానికి ఆమె ఎంతో ఒక పర్పస్ఫుల్ గా జన్మనెత్తింది. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే చిన్నప్పటి నుంచే సావిత్రి ఎలా పెరిగింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆకర్షిస్తూ అందరూ ఆమె తేజస్సుకు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆమె శక్తికి, ఆమెలో ఉన్న ఆ వెలుగుకు, ఆ కాంతికి, దీనికంతా ఆశ్చర్యపోయేవాళ్ళు. అటువంటి సావిత్రిని ఇప్పుడు విధి ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఆ దుర్విధి అన్నది ఆమె చుట్టుకుంటుంది, ఎలా సత్యవంతుని రూపంలో. సో ఆ రకంగా విధి నిర్లక్ష్యానికి ఆశ్చర్యపడుతూ వ్యధాభరిత హృదయాలతో సావిత్రిని విడిచిపెట్టి వెళ్ళలేక వెళ్ళారు. తప్పించుకోలేని విధి ఒత్తిడికి లోనైనందున మనం ఇంతకుముందు ఎన్నడూ చూడలేని వారి నుంచి విడిపోయినట్లు వాళ్ళు ఆమెను విడిచి, తప్పించుకోలేని విధి ఒత్తిడికి అట్లా లోనయ్యి, ఎట్లాగైతే మనము ఎప్పుడు వదిలిపెట్టి ఉండని వాళ్ళను వదిలిపెట్టాల్సి వచ్చిందో విధి మూలంగా, అది ఎవరైనా కానివ్వండి, అది విధి మూలంగా వాళ్ళను వదిలిపెట్టాల్సి వస్తే ఎంత భారంగా, ఎంత దుఃఖంగా, ఎంత బాధగా ఉంటుంది మనకు. ఆ రకంగా వాళ్ళు కూడా ఎంతో భారంగా, ఎంతో బాధగా, దుఃఖంగా వెనక్కు మళ్ళారు. బ్రహ్మాండమైన అరణ్యపు ఆటవికతకు ఆమెను అప్పగించారు. ఆ అరణ్యంలో సావిత్రి ఎలా పెరిగింది, ఒక రాజభవనంలో సకల భోగాలతో పెరిగింది. అటువంటిది ఇప్పుడు ఎక్కడ ఉండాలి సావిత్రి? అక్కడ అరణ్యపు ఆటవికతలో ఉండాలి, కీకారణ్యంలో ఉండాలి, ఒక పర్ణశాలలో ఉండాలి, ఎటువంటి భోగాలు లేకుండా. కాబట్టి అటువంటి అరణ్యపు ఆటవికతకు వాళ్ళంతా ఆమెను అప్పగించి, ఆమె ఆనందం విషాదాలను ఆమెకే విడిచివేసి, ఆమె మరి ఆనందంగా ఉంటుందా ఇంకా దుఃఖంగా ఉంటుందా అని ఇదంతా ఆమె ఇష్టం. ఎందుకంటే ఇదంతా సావిత్రి ఎంపిక చేసుకున్నది. సావిత్రి జీవితం, సావిత్రి హృదయ ఎంపికను దాన్ని కాదనలేక నిస్సహాయులై విధి వైపరీత్యానికి ఎదురు చెప్పలేక వీళ్ళంతా కూడా వెనక్కు మళ్ళారు. They left her to her rapture and her doom in the tremendous forest's savage charge. All put behind her that was once her life. All welcomed that henceforth was his and hers. She abode with Satyavan in the wide woods. Priceless, she deemed her joy so close to death. Apart with love, she lived for love alone. As if self-poised above the march of days, her immobile spirit watched the haste of time. A statue of passion and invincible force, an absolutism of a sweet imperious will, a tranquility and a violence of the gods, indomitable and immutable. సావిత్రి ఎలా ఉంది అన్నది చెప్తున్నారు. గత జీవితాన్నంతా గతం గతించింది. ఇంతక ఎలాగైతే కవిత గారి ప్రేయర్లో కూడా, మదర్ అదే చెప్పారు, గతమంతా కూడా వదిలేశాను నేను అని చెప్పి. ఆ రకంగా ఇప్పుడు గతమంతా కూడా ఆమె వదిలేసింది. గతానికి సంబంధించిందంతా కూడా వదిలేసి ఇక ముందు ఆమెకు అతనికి సొంతమయ్యేదాన్నంతా ఆహ్వానిస్తూ, ఆమెకు సత్యవంతునికి మాత్రమే సొంతమయ్యేదాన్నంతా ఆహ్వానిస్తూ అరణ్యంలో సత్యవంతునితో సావిత్రి నివసించటం అన్నది మొదలైంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అరణ్యంలో సత్యవంతునితో సావిత్రి నివసించటము అన్నది స్టార్ట్ అయ్యింది. సో అలా సావిత్రి ఆ అరణ్యంలో సత్యవంతుడితో నివసించటం మొదలుపెట్టింది. ఇక మృత్యువుకు అతి సమీపంగా ఉన్న ఆనందాన్ని విలువ కట్టలేనిదిగా ఆమె భావించింది. మృత్యువుకు సమీపంగా ఉన్న ఆనందం అంటే ఇంకా కొన్ని రోజుల్లో సత్యవంతుడు మృత్యువును చేరబోతున్నాడు. ఇంకా ఆ కొన్ని రోజుల్లోనే ఆమె ఎంత మాత్రము ఆనందించినా, ఎంత మాత్రం సత్యవంతంతో గడిపినా కూడా ఆ ఒక్క సంవత్సరం మాత్రమే.
అదంతా కూడా ఆమె వదిలిపెట్టుకోలేకుండా ఎంతో విలువైనదిగా భావించింది. ఆమెను బతికించేది కేవలం ప్రేమ మాత్రమే. ప్రేమ మాత్రమే ఆమెను ఇక్కడ బతికిస్తుంది. ప్రేమతో, ప్రేమ కోసం మాత్రమే ఆమె అక్కడ జీవిస్తుంది. ప్రేమ కోసం మాత్రమే, సత్యవంతుని మీద ఉన్న ప్రేమతో, ఆ ప్రేమ కోసం మాత్రమే ప్రస్తుతము సావిత్రి జీవిస్తుంది. కాలగమనానికి అతీతమై నిలిచి కాలం పరుగు పెట్టడాన్ని ఆమె ఆత్మ గమనిస్తూ ఉంది. కాలగమనానికి అతీతమై అంటే కాలానికి అతీతంగా ఉండి కాలాన్ని గమనిస్తూ ఉండటం. ఆమె ఆత్మ నిశ్చలంగా ఉంటూ కాలానికి అతీతమై ఆ పరిగెత్తే కాలాన్ని గమనిస్తూ ఉందంట. మోహావేశపూరితమైన ఓటమి నెరుగని శక్తి శిలాప్రతిమ ఆమె మధురమైన మొక్కవోని కేవల సంకల్పం ఆమె. ఇంకా ఆమె ఎలాంటిది అంటే ఓటమెరుగని శక్తి. ఆ శిలాప్రతిమ అంత గట్టిగా, అంత స్టిఫ్ గా, అంటే ఒక స్టోన్ లాగా, శిలాప్రతిమ లాగా ఆమె ఉంది. అటువంటి సంకల్పంతో ఉంది. అపజయమెరుగని అచంచలమైన దైవశక్తిలో ఒక ప్రశాంతము మరియు ఒక తీవ్ర ఉగ్ర రూపము. ఒక సైడ్ ఏమో ఒక ప్రశాంతత ఉంది, అట్లాగే ఒక సైడ్ తీవ్ర ఉగ్ర రూపము. అలాగే సావిత్రి గురించి ఇంతకు ముందు కూడా చెప్పారు. ఏం చెప్పారు శ్రీ అరవిందులు? ఫ్లవర్ స్వీట్ ఉందంట ఒక సైడు, ఫ్లవర్ లాగా అంత మధురమైంది, అలాగే అట్ ద సేమ్ టైం అడమెంట్. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రశాంతత ఉంది, అలాగే ఇంకో చోట ప్రచండత, తీవ్రత. ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆమె తీవ్రంగా ఉంది, ఎందుకంటే ఆమె సాధించవలసింది ముందు ముందు ఇంకా ఉంది. మృత్యువుతో పోరాడాలి, ఆ సత్యవంతుని ప్రాణం అనేది తీసుకొని రావాలంటే ఆమె యోగం చేయాలి. ఇదంతా ఆమె సాధించాల్సింది, ఇంకా ఆమె ఆత్మశక్తిని పెంచుకోవాలి. కాబట్టి ఆమె ఎంతో తీవ్రంగా, ప్రచండంగా ఉంది. అలాగే ప్రశాంతంగా, నిశ్చలంగా, కాలానికి అతీతమై కాలాన్ని గమనిస్తూ ఉంది. At first to her beneath the sapphire heavens, the sylvan solitude was a gorgeous dream. An altar of the summer's splendor and fire, a sky-topped flower-hung palace of the gods, and all its scenes a smile on rapturous lips, and all its voices birds of happiness. There was a chanting in the casual wind. There was a glory in the least sunbeam. Night was a chrysoprase on velvet cloth, a nuzzling darkness or a moonlit deep. Day was a purple pageant and a hymn, a wave of the laughter of light from morn to eve. ఇదంతా ఆవిడ ఎలా రాత్రి పగళ్ళు ఎలా గడిచిపోతున్నాయి సావిత్రికి అన్నది ఇక్కడ చెప్తూ ఉన్నారు. వినీలాకాశాల క్రింద అరణ్యపు ఏకాంత జీవితం ఒక వైభవోపేత స్వప్నం లాగా అనిపించింది ఆమెకు మొట్టమొదట. మనం కూడా ఇప్పుడు ఇక్కడంతా సిటీలో ఉండి ఉండి ఒక్కసారిగా ఎక్కడైనా ఫారెస్ట్ ఏరియాకు పోయినప్పుడు అక్కడ మొదట్లో చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా అనిపిస్తుంది మనకి. ఎంత బాగుంది ఇది అక్కడ, సిటీ లైఫ్ కన్నా కూడా ఇక్కడ ఎందుకు స్టార్స్ ను రాత్రిపూట చూడగలుగుతున్నాము, ఇక్కడంతా చుట్టూ మనకి వాటర్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, ఇదంతా ఎంత అందంగా ఉంది అని దాంతో ప్రేమలో పెడతాం. ఆ రకంగా ఫస్ట్ మొట్టమొదట్లో అరణ్యపు ఏకాంత జీవితం ఒక వైభవోపేత స్వప్నం లాగా సావిత్రికి అనిపించింది. వేసవి వైభవానికి, తాపానికి ఆమె జీవితం పవిత్ర యజ్ఞపీఠంలా అనిపించింది. ఆ వేసవి ఎంత తీవ్రంగా ఉందంటే ఆ వైభవానికి ఆమె జీవితము ఒక పవిత్ర యజ్ఞపీఠం లాగా అనిపించిందంట. దేవలోక పుష్పాలతో తయారు చేసిన ఆకాశ హర్మ్యంగా ఆమెకు అరణ్యం కనిపించింది. అరణ్యం అంతా కూడా ఎలా కనిపించింది అంటే దేవలోకం నుంచి ఒక పుష్పాలతో అట్లా కనిపించింది. ఆ అరణ్య కిలకిల రావాలన్నీ ఆనంద సంగీత జరులుగా వినిపించాయి. అరణ్యంలో ఉన్న కిలకిల రావాలి, పక్షులు చేసే కిలకిల రావాలన్నీ కూడా ఆనందంగా అన్నట్టుగా అనిపించాయి. మామూలుగా వీచే గాలిలో కూడా ఏదో మంత్రోచ్చారణ అనిపించింది. ఇక్కడ గాలిలో కూడా ఒక మంత్రాలు, గాలి ఉష్ణను వస్తుంటే మంత్రాలు చదువుతున్నట్టుగా అనిపించింది. ఇది మనకు ఇంకో చోట కూడా కనిపిస్తుంది. శ్రీ అరవిందులు చెప్పింది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే సింబల్ డాన్ లో మొట్టమొదట కూడా, సింబల్ డాన్ లో శ్రీ అరవిందులు అద్భుతంగా చెప్తారు ఇది ఎయిర్ గురించి ఏ రకంగా మనకు అక్కడ ఉంది. ఒక్క నిమిషం, 4th page. All grew a consecration and a rite. Air was a vibrant link between earth and heaven. The wide-winged hymn of a great priestly wind arose and failed upon the altar hills. The high boughs prayed in a revealing sky. అన్నారు. అట్లా అంతా ఎలా ఉందంట, అన్ని ఆ చెట్ల శాఖలు ప్రార్థన చేస్తున్నట్టుగా, ఆ గాలిలో అంతా మంత్రాలు వినిపిస్తున్నట్టుగా ఉంది. సర్వమంతా ఒక అర్పణగా, ఒక యజ్ఞంగా మారింది అంటారు శ్రీ అరవిందులు అక్కడ కూడా. ఇక్కడ అదే రకంగా కూడా ఆ వీచే గాలిలో కూడా ఏదో మంత్రాలు, మనము
డీప్కి వెళ్ళి గాలిని వినగలిగితే ఓంకారము ఇలాంటివన్నీ రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది, మనకు మంత్రోచ్చారణలాగా అనిపిస్తుంది. ఆ రకంగా సావిత్రికి అనిపిస్తుంది. ఒక సన్నని సూర్యకిరణంలో కూడా ఒక శోభ ఉంది. ఒక సన్నని సూర్యకిరణం అట్లా పడితే కూడా ఎంత అందంగా పడుతుంది ఈ కిరణము అన్నట్టుగా ఆవిడ చూస్తుంది. ఇంకా మొఖమల్ బట్టపై, ఈ క్యాన్వాస్ బట్టపై ఉన్న ఒక జమ్ లాగా, ఎల్లో మణిలాగా ఒదిగిపోతున్న చీకటిలా, లేక వెన్నెల పరుచుకున్న సాగరంలా రాత్రి గోచరించేది. రాత్రి ఎలా ఉండేదంటే ఒక వెల్వెట్ క్లాత్ పైన ఏ రకంగా అయితే మనం ఒక మణి, ఒక జమ్ అలా అతికిస్తామో ఆ రకంగా ఉందంట. ఇంకా పగలు ఎలా ఉండేది, సంబరంగా సామూహిక శ్లోక పఠనంలా, అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుగుల పరంపర, వెలుగుల పకపకల తరంగంలా ఇదంతా కూడా పగలు ఉండేది. ఇదంతా ఈ రకంగా ఆమెకు ఎంతో అందంగా, ఎంతో ఆనందంగా కనిపించింది. మొదట్లో అంతా కూడా మొట్టమొదట ఆ సౌందర్యాన్నంతా చూసేది కాబట్టి అట్ ఫస్ట్. ఆ తర్వాత నెమ్మదిగా రోజులు దగ్గర అవుతున్న కొద్దీ, సత్యవంతుడితో ఆమె గడుపుతున్న కొద్దీ ఇంకా ఈ గడిపే సమయం తక్కువ అవుతుంది, సత్యవంతుని ప్రేమించే సమయం తక్కువ అవుతుంది. ఈ కాలంలోనే ఏదైతే కొద్ది కాలం ఉందో ఆ కాలంలోనే ఆ సత్యవంతుని ప్రేమించాలి, సత్యవంతునితో గడపాలి, ఇంకా ఇంకా గడపాలి అన్న తపన ఆమెలో ఎక్కువ అవుతూ వచ్చింది. అది ఎలా ఉన్నది అన్నది చూద్దాం. హిజ్ యాబ్సెన్స్, సావిత్రి ఎలా ఫీల్ అవుతుంది అన్నది ఇక్కడ అద్భుతంగా చెప్తారు శ్రీ అరవిందులు. హిజ్ యాబ్సెన్స్ వాజ్ ఎ డ్రీమ్ ఆఫ్ మెమరీ, హిజ్ ప్రెజెన్స్ వాజ్ ద ఎంపైర్ ఆఫ్ గాడ్, a fusing of the joys of earth and heaven, a tremulous blaze of nuptial rapture past, a rushing of two spirits to be one, a burning of two bodies in one flame. Opened were gates of unforgettable bliss. Two lives were locked within an earthly heaven, and fate and grief fled from that fiery hour. అతడి సాన్నిధ్యం ఒక దైవ సామ్రాజ్యం. సత్యవంతుడి సన్నిధిలో ఉన్నంత వరకు అదొక దైవ సామ్రాజ్యం లాగా, దేవుడి పాలన లాగా ఉంది. అతడి సన్నిధి లేమి ఒక స్వప్న స్మృతి. ఎప్పుడైతే అతడు లేడో, అతని యాబ్సెన్స్ అన్నది ఒక స్వప్నం లాగా. అతను లేని టైము ఎప్పుడు, ఉన్న టైము రాత్రి, లేని టైము పగలు. అరణ్యంలోకి వెళ్తాడు కట్టెలు కొట్టుకొని రావడానికి పొద్దున్న లేవగానే. ఇంకా అదంతా ఎలా ఉండేదంటే ఒక స్వప్నం లాగా అనిపించింది. భూస్వర్గ ప్రహర్ష సమ్మిళితమై సాగిపోయే, ఎట్లా భూమి మీద ఉన్న భూమి స్వర్గము ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ ఫ్యూజింగ్ ఆఫ్ ద జాయ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ హెవెన్. మన యోగము, పూర్ణ యోగమే అది, భూమి స్వర్గము కలవాలి, స్వర్గం భూమి మీద నెలకొనాలి అన్నది. సో అది జరిగినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగా ఒక సముజ్వల ప్రకంపిత వివాహబంధ పారవస్యత, వాళ్ళ వివాహబంధ పారవస్యత అన్నది అలా ఉంది. అంత ఆనందంగా, భూమి స్వర్గం కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా వాళ్ళ వివాహ బంధం ఉంది. ఏకమాయ రెండు ఆత్మలు శీఘ్ర ఆక్రమణతో, రెండు ఆత్మలు ఏకమైనవి, ప్రజ్వలించే రెండు శరీరాలు ఏకజ్వాలలో, ఒకే జ్వాలలో రెండు శరీరాలు ప్రజ్వలించాయి. తెరుచుకున్నవి ప్రవేశ ద్వారాలు, మరువశక్యం గాని ఆనందానికి ప్రవేశ ద్వారాలన్నవి తెరుచుకున్నాయి. ఇంకా రెండు జీవితాలు భూస్వర్గంలో, భూమి మీద ఉన్న ఆ స్వర్గంలో బంధించబడ్డాయి. అంటే వాళ్ళిద్దరూ అనుభవించేటప్పుడంతా ఎలా ఉంది అంటే భూమి మీదనే స్వర్గం నెలకొన్నట్టుగా ఉంది. ఇంకా ఆ విధి కానీ, దుఃఖం కానీ, ఆ తీవ్ర క్షణం నుంచి, ఆ ఆనంద క్షణం నుంచి పారిపోయేవంట. ఆ దుర్విధి కానీ అంటే ఆమెకు అవేది గుర్తొచ్చేది కాదు. ఆ సమయంలో, వాళ్ళిద్దరూ కలిసిన సమయంలో, ఆ సంయోగ సమయంలో ఏది నాకు విధి దుర్విధి కానీ, సత్యవంతుడు దూరం అయిపోతాడు అని కానీ, ఆ దుఃఖం కానీ, ఆ బాధ కానీ అదేది గుర్తొచ్చేది కాదు. బట్ సూన్ నౌ ఫెయిల్ ద సమ్మర్స్ ఆర్డెంట్ బ్రెత్. ఈ రకంగా సమ్మర్ గడిచిపోయింది. ఆమె ఎప్పుడొచ్చింది? సమ్మర్లో ఇదంతా జరిగింది. వేసవి కాలంలో వీళ్ళంతా వచ్చేసి ఆ గ్రీష్మ కాలంలో వచ్చి వదిలేసి వెళ్ళారు. అక్కడ నుంచి సావిత్రి సత్యవంతుడితో గడిపే జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు సమ్మర్ అన్నది ఎండుకు వచ్చేసింది, వర్షాకాలం గురించి చెప్తున్నారు. బట్ సూన్ నౌ ఫెయిల్ ద సమ్మర్స్ ఆర్డెంట్ బ్రెత్ అండ్ థ్రాంగ్స్ ఆఫ్ బ్లూ బ్లాక్ క్లౌడ్స్ క్రెప్ట్ త్రూ ద స్కై and rain fled sobbing over the dripping leaves, and storm became the forest's titan voice. Then listening to the thunder's fatal crash and the fugitive pattering footsteps of the showers,
and the long unsatisfied panting of the wind, and sorrow muttering in the sound vexed night, the grief of all the world came near to her. Night's darkness seemed her future's ominous face. The shadow of her lover's doom arose, and fear laid hands upon her mortal heart. ఇక్కడ నుంచి మొదలయ్యింది సావిత్రి దుఃఖం. వేసవి తీవ్రతాపమంతా ఉపశమించింది, వేసవి తగ్గిపోయింది, అయిపోయింది కాదు, పూర్తిగా అయిపోయింది. వేసవి కాలం తర్వాత ఇక వర్షాకాలం వస్తుంది. ఆకాశము ఎలా ఉంది? నీలి మేఘాలతో నిండి ఉంది ఆకాశం. ఆకుల పైన జారిపోతూ వర్షం పడుతుంది, వర్షపు చుక్కలు. అవి ఎలా ఉన్నాయంట? ఆకుల పైన పడుతున్న వర్షపు చుక్కలు సాబింగ్ లాగా, అంటే ఆమె కన్నీళ్లు ఎలా అయితే ఆమె కళ్ళ నుంచి సత్యవంతుని ఎదుర్కోబోయే సత్యవంతుని మరణం గురించి తలుచుకొని ఆమె ఎలాగైతే ఏడుస్తుందో ఆ కన్నీళ్లు జారిపోతున్నట్టుగానే ఆకుల మీద ఆ వర్షపు నీళ్లు, వర్షపు జల్లులు జారిపోతూ ఉన్నాయి. తుఫాను హోరు, తుఫాను ఎలా ఉందంటే అరణ్యం అరుస్తున్నట్టుగా తుఫాను హోరు ఉంది. ఉరుములు, జల్లులు, జల్లులుగా పడే వానలు, రెపరెపలుగా వీచే గాలులు, ఇవన్నీ కూడా ఉరుములతో ఆ రెపరెపలో వచ్చే గాలులు, వీటి అన్నిటితో ఫారెస్ట్ అంతా ఎలా ఉందంట మొత్తము. ఆ ఉరుములు, మెరుపులు వర్షాకాలంలో ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ఆ రకంగా ఉంది. అయితే అన్సాటిస్ఫైడ్ ప్యాటింగ్ ఆఫ్ ద విండ్ అంటున్నాడు. లాంగ్ అన్సాటిస్ఫైడ్ ప్యాటింగ్ ఆఫ్ ద విండ్ అంటున్నారు శ్రీ అరవిందులు. ప్యాటింగ్ అంటే ప్యాంటింగ్, విండ్ అనేది కూడా మనకు గాలి కూడా ఎంతో భారంగా శ్వాస తీసుకుంటున్నట్టుగా, ప్యాంటింగ్ భారంగా అంటే మనం ఎక్కువ ఫాస్ట్ గా అంటాం చూడండి, అట్లా ఆ రకంగా ఆ శ్వాస తీసుకుంటున్నట్టుగా విండ్ కూడా ఉందంట. ఇంకా ఆమె ఇవన్నీ వింటూ కూర్చుంటే, ఇవన్నీ ఈ ఉరుములు, తర్వాత ఈ మెరుపులు, ఈ తుఫాను స్వరము, అరణ్యం అరుస్తున్నట్టుగా, అరణ్య స్వరంగా ఉన్నట్టుగా ఈ తుఫాన్లు, ఇవన్నీ కూడా వింటూ ఉంటే ఆమెకు ఎలా అనిపించేది? సమస్త ప్రపంచ విషాదం అంతా ఆమెను సమీపిస్తున్నట్టుండేది. యాక్చువల్గా ఎంత మంచి మూడ్లో ఉన్నా కూడా మనం కూడా ఇలాంటివి ఉన్నప్పుడు భయం వేస్తుంది. ఈ తుఫాన్లు, ఈ ఉరుములు, మెరుపులు, బయటంతా ఇవి ఉంటే అంతా హ్యాపీగా ఉండలేవు. అయితే ఇప్పుడు ఆమెకు అసలు ఆమెకు ఉన్న పరిస్థితిలో, ఆమె ఉన్న దుఃఖంలో ఆమె దుఃఖం ఇంకా ఎక్కువైంది. ఆ విషాదం అంతా, ప్రపంచంలో ఉన్న విషాదం అంతా కూడా ఆమెను సమీపిస్తున్నట్టుగా ఉంది. నిశీది అంధకారం ఆమె భవిష్యత్తుకు అపశకునంగా కనిపించిందంట. నిశీది అంధకారం కూడా ఆమె భవిష్యత్తుకు ఒక అపశకునమేమో అన్నట్టుగా అది కనిపించింది. ఆమె ప్రియుని దుర్విధి ఛాయ ఆవరించి ఆమె మానవ హృదయం మీద భయం అనేది భారంగా పడింది. ఆ దుర్విధి గురించి సత్యవంతుడు మరణించబోతున్నాడు అన్న ఆ భయం అన్నది ఆమె హృదయం మీద ఒక భారం లాగా పడింది. The moments swift and ruthless raced, alarmed, her thoughts, her mind remembered Narad's date. ఒక్కసారిగా నారద మహర్షి ఇచ్చిన డేట్ ని, ఆ తేదీని గుర్తుకు తెచ్చుకుంది. సత్యవంతుడు ఎప్పుడు మరణిస్తాడు అన్నది. The moments swift and ruthless raced, alarmed, her thoughts, her mind remembered Narad's date. A trembling mode accountant of her riches, she reckoned the insufficient days between. A dire expectancy knocked at her breast. Dreadful to her were the footsteps of the hours. Grief came, a passionate stranger to her gate, banished when in his arms out of her sleep. It rose at morn to look into her face. Vainly she fled into abysses of bliss. From her pursuing foresight of the end, the more she plunged into love, that anguish grew. Her deepest grief from sweetest gulls arose. అద్భుతంగా క్షణాలు వేగంగా నిర్దాక్షిణ్యంగా పరిగెత్తుకుంటూ పోతున్నాయి. కాలం గడిచిపోతూ ఉంది, చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంది. ఆమె ఆలోచనలు భయానికి లోనవుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ ఆమె భయపడుతూ ఉంది, భయానికి లోనవుతూ ఉన్నాయి ఆమె ఆలోచనలు. ఆమె మనసు నారద మహర్షి ఇచ్చిన గడువును ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది. ఎప్పుడు సత్యవంతుడు మరణిస్తాడు అన్న గడువుని. ఆమె సంపదలు తరిగిపోవటాన్ని, ఆనందమయ దినాలు తరిగిపోవటాన్ని భయంతో గమనిస్తూనే ఉంది. ఆమె సంపదలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమె సంపదలు ఇవన్నీ భవనాలు ఇవన్నీ కాదు, సత్యవంతునితో గడిపే క్షణాలే ఆమె సంపదలు. అవి తరిగిపోవడాన్ని, ఆ దినాలు ఆనందంగా సత్యవంతునితో గడిపే ఆ దినాలు అన్నవి, ఆ రోజులు అన్నవి తగ్గిపోవడాన్ని ఆమె గమనిస్తూ ఉంది, భయంగా గమనిస్తూ ఉంది. ఇంకా అయిపోతుంది, ఇదిగో ఇన్ని రోజులైంది, నెల రోజులైంది, 2 నెలలైంది, 3 నెలలైంది, ఇంకా ఇన్ని రోజులుంది అనుకుంటూ చాలా భయంగా గమనిస్తూ ఉంది. మధ్యలో చాలని రోజులను లెక్కించుకుంటూ ఉంది.
ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ ఉంది. అశుభం, చెడు అన్నది ఆమె గుండెల్ని తట్టుతోంది. గడిచిపోతున్న గడియల అడుగు సవ్వడులు ఆమెకు భయంకరంగా వినిపిస్తూ ఉన్నాయి. గడిచిపోతున్న రోజులు అడుగులేస్తున్నట్టుగా ఆ అడుగుల సవ్వడులు చాలా భయంకరంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇది సావిత్రి పరిస్థితి. దుఃఖం అన్నది గ్రీఫ్ కేమ్ ఏ ప్యాషనేట్ స్ట్రేంజర్ టు హర్ గేట్ అంటున్నారు ఇక్కడ. ఆమెకు దుఃఖం అన్నది ఆమె దగ్గరికి ఎలా వచ్చింది అంట, ఒక ఆవేశపూరిత పరదేశిలాగా. ఇంతకుముందు ఎప్పుడు ఆమెకు దుఃఖం అన్నది తెలియదు. సావిత్రి ఎంతో సంతోషంగా పెరిగింది. చిన్నప్పటి నుంచి కష్టం అనేది తెలియకుండా, దుఃఖం అనేది తెలియకుండా. మనకు ఒకసారి 6th బుక్ నారద మహర్షి మొదటిసారి సావిత్రిని చూసినప్పుడు అన్న మాటలు గుర్తొస్తాయి. నువ్వు దుఃఖం అంటే తెలియదు, నీకు ఇంతవరకు బాధ అనేది తెలియకుండా పెరిగావు, కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటే విధి నిన్నేం చేయకుండా వదిలిపెడుతుందా అని నారద మహర్షి అడుగుతారు మొట్టమొదట 6th బుక్లో మొదటి క్యాంటోలో. అయితే మొట్టమొదటిసారి సావిత్రిని చూసినప్పుడు ఆ రకంగా ఇప్పుడు ఈమెకు బాధ అన్నది ఇంతకుముందంతా తెలియదు. ఇప్పుడు బాధ అన్నది ఆమెను ఎలా సమీపించింది అంటే ఒక పరదేశి లాగా, ఒక కొత్త వాడిలాగా, ఆ ప్యాషనేట్ స్ట్రేంజర్ లాగా ఆమె దగ్గరికి వచ్చింది. ఇంకా సత్యవంతుడి కరబంధనమున అదంతా కూడా బహిష్కృతం అయ్యిందంటే బ్యానిష్డ్ ఇన్ హిస్ ఆర్మ్స్ అవుట్ ఆఫ్ హర్ స్లీప్. ఎప్పుడైతే అతని ఆలింగనంలో ఉందో అప్పుడు అదంతా మళ్ళీ వెళ్ళిపోయేది, ఆ దుఃఖం అంతా పక్కకి వెళ్ళిపోయేది. ఇంకా ప్రభాత వేళన ఆమె మోము వీక్షింప పునరుద్ధానం చెంది మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ అతన్ని చూసినప్పుడు మళ్ళీ ఆ దుఃఖం అన్నది ఆమెను చేరింది. పారిపోయిన ఆమె తన గమ్యాన్వేషిత భవిష్య దృష్టి నుంచి ఆనంద అగాధాలకు, ఆ రకంగా ఆమె ఆనంద అగాధాలకు వెళ్ళిపోయేది. ప్రవర్తమానమయ్యమాయే ఆమె పరితాపము అతిశయించ ప్రేమ మునకలో, అలా ప్రేమలో ఇంకా 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 మునిగిపోతుండే కొద్దీ అది ఇంకా 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 ఎక్కువ అవుతూ వచ్చింది. ఆ దుఃఖం అనేది ఎక్కువ అవుతూ వచ్చింది. మళ్ళీ ఆ మధుర అగాధాల నుంచి, ఆ లోపల నుంచి, అగాధాల నుంచి, లోపల నుంచి ఆమె ఎంతగా ప్రేమలోకి మునక వేస్తుందో అంతగా ఆమెకు ఆమెను దుఃఖం ఆవరించేది. ఎలా ఉండేదంటే ఆమె మిగిలిన అన్నింటికి భిన్నంగా కేవలం ప్రేమ కొరకే జీవిస్తూ సావిత్రి ఉండేది. అప్పుడు సావిత్రి కాల గమనానికి అతీతంగా ఆత్మ సమత్వంలో ఉంటూ కాలం వేగంగా పరిగెట్టడాన్ని, ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వేగంగా పరిగెట్టడాన్ని ఎలాగైతే గమనిస్తూ ఉంది. ఆమెలో ఆపేక్ష అన్నది ఎలా ఉందంటే శిల్ప నిశ్చలతతో, అది కూడా చెప్పుకున్నాం ఇందాక, శిల్ప నిశ్చలతతో ఉంది. దేవుళ్ళ శాంతి ఒకవైపు ఉంది, ఒకవైపేమో ప్రచండత, ఎంతో తీవ్రత ఇంకోవైపు ఉంది. రాత్రులందు సత్యవంతుని ఉనికి దేవుడి సామ్రాజ్యంగా ఉంది, దేవుడితో ఉన్నట్టుగా ఉంది. పగలు అతడు లేకపోయినా అతని స్మృతితో దినమంతా నవ్వుల కెరటంలా గడిచేది. పగలు అతను లేకపోయినా కూడా రాత్రి గుర్తు తెచ్చుకొని నవ్వుల కెరటంలా గడిచేది. ఇలా భూస్వర్గాల ఆనందంతో, అలా సత్యవంతుని తో ఉన్నప్పుడు సంతోషము, సత్యవంతుడు దూరమైనప్పుడు అతను మొదట్లో ఒక స్వప్నంలాగా అనుకున్నా కూడా అతనికి ఎక్కడైతే మరణానికి దగ్గర అవుతున్నాడో అన్న దుఃఖం ఆమెను దరిచేరిందో, ఆ రకంగా ఆ దుఃఖంతో ఈ రకంగా భూమి స్వర్గము ఈ రెండు కలుస్తున్నట్టుగా ఈ సంయోగ రాత్రుల పారవస్యతలో రోజులు గడిచిపోతున్నాయి. కానీ ప్రేమికుడి విధి గురించిన నీలిఛాయలు ఆవరించినప్పుడు సమస్త ప్రపంచంలోని దుఃఖము ఆమెకు చేరివయ్యేది. ఎప్పుడైతే ప్రేమికుడి మరణం గురించి ఆ నీలి ఛాయలు ఆవరిస్తాయి అప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్త దుఃఖం కూడా ఆమె దగ్గరకు వచ్చేది. భయం ఆమె మర్త్య హృదయం మీద హస్తాలను ఉంచేది. సంయోగ ఆనందంలోకి ఎంతగా మునక వేస్తుందో, ఇది ఇక్కడ మనం చూడాల్సింది. ఎంతగా సంయోగ ఆనందంలోకి మునక వేస్తుందో వియోగ దుఃఖం ఆమెను అంతగా అలుపుకునేది. ఎంత ఆనందంగా ఉన్నాను అనుకుంటుంటే టక్కున సత్యవంతుడు మరణిస్తాడు అనేది గుర్తొచ్చేది. మళ్ళీ వియోగ దుఃఖం అలుపుకునేది. అటు ఆనందము ఇటు దుఃఖము వెంటనే రెండును. పరుగు తీస్తున్న కాలము సత్యవంతుడి మరణం గురించి నారద మహర్షి ఇచ్చిన ఆ గడియను గుర్తికి తెచ్చింది. దుర్విధి గడియకు దగ్గర అవుతున్న రోజులను సావిత్రి లెక్క పెట్టింది. ఒక విపత్కర ఊహ ఆమె హృదయాన్ని తట్టింది. Remembrance was a poignant pang. She felt each day a golden leaf torn cruelly out from her too slender book of love and joy, thus swaying in strong gusts of happiness
and swimming in foreboding's somber waves, and feeding sorrow and terror with her heart. For now they sat among her bosom's guests, or in her inner chamber paced apart. Her eyes stared blind into the future's night. Out of her separate self she looked and saw. ఇప్పుడు సావిత్రి ఆత్మ నుంచి వేరుపడి ఒక్కసారిగా చూసింది. విషాద సంఘటన గుర్తుకు రావడమే ఒక శరాఘాతంలో ఆమె హృదయాన్ని తాకుతూ ఉంది. అత్యంత సున్నితమైన ప్రేమానందాల కావ్యం నుంచి కర్కశంగా తుంచివేయబడిన గడిచిపోతున్న ప్రతిరోజు కూడా ఆమె దాంపత్య జీవిత గ్రంథం నుంచి చించివేయబడిన ఒక పుటల ఒక్కొక్క రోజు గడిచిపోతుంటే ఆమె ఏదైతే ఆమె దాంపత్యం అనే పుస్తకం ఉందో ఆ పుస్తకం నుంచి ఒక పేజీ, ఒక రోజు గడిచిందంటే ఒక పేజీ తీసేస్తున్నట్టు, ఒక పేజీ చిరిగిపోతున్నట్టుగా అలాగా ఆమెకు బాధ కలుగుతూ ఉంది. ఆనందపు బలమైన గాలుల్లో ఊగిసలాడుతూ, భవిష్య విపత్తు విచార తరంగాల్లో ఈదులాడుతూ, ఆనందంలో ఆ భవిష్యత్తును గురించిన బాధలో, ఇప్పుడు ప్రస్తుతం సత్యవంతుడితో గడిపే ఆనందంలో, భవిష్యత్తులో సత్యవంతుడు ఎదుర్కోబోయే మరణం గురించిన దుఃఖంలో, ఆ రెండింటిలో ఈదులాడుతూ, విచారాన్ని భయాన్ని తన హృదయంలో పోషిస్తూ, అవి ఇప్పుడు ఆమె ఎడదలో అతిథులుగా తిష్ట వేశాయి. అలాగా విచారము భయము అన్నవి కూడా ఆమెలో ఒక అతిథుల్లాగా తిష్ట వేశాయి. ఆమె అంతరంగంలో అవి విడివిడిగా చరిస్తూ ఉన్నాయి. ఆమె నేత్రాలు గుడ్డిగా చీకటైన భవిష్యత్తులోకి చూస్తూ ఉన్నాయి. అది ఎలా కనపడుతుంది ఆమెకు భవిష్యత్ అంతా అంటే చీకటి లాగానే కనిపిస్తుంది, మొత్తం అంతా చీకటే ఉంది. Out of her separate self she looked and saw, moving amid the unconscious faces loud. In mind a stranger through in heart to near, the ignorant smiling world go happily by, upon its way towards an unknown doom, and wondered at the careless lives of men, as if in different worlds they walked through close. They confident of the returning sun, they wrapped in little hourly hopes and tasks. She in her dreadful knowledge was alone. The rich అంటే మనుషులంతా ఎలా ఉన్నారు, ఆమె ఎలా ఉంది అన్నది చెప్తూ ఉన్నారు. The rich and happy secrecy that once enshrined her as if in a silver bower, apart in a bright nest of thoughts and dreams, made room for tragic hours of solitude and lonely grief that none could share to know. A body seeing the end too soon of joy and the fragile happiness of its mortal love. Out of her separate self she looked and saw. ఆమె తన ఆత్మ నుంచి వేరుపడి, జీవితం నుంచి వేరుపడి, సాక్షి మాత్ర ఆత్మతో జీవితం నుంచి వేరుపడి ఆ సాక్షి మాత్ర ఆత్మతో ఒక్కసారిగా ఆమె జీవితం వంక చూసింది. జీవితం వేరు, ఆత్మ వేరు అన్నట్టుగా చూసింది. మనం అలాంటి స్థితి అన్నది చాలా కష్టం. మనం జీవితం నుంచి వేరుపడి జీవితాన్ని చూడడము ఆత్మతో అన్నది చాలా కష్టమైంది. ఆ రకంగా సావిత్రి ఆత్మను జీవితం నుంచి వేరు చేసుకుంది. అయితే ఎలా సావిత్రి ఏ రకంగా ఆ మనుషుల్ని చూస్తూ ఉంది అన్నది ఇక్కడ. అటువంటి అజ్ఞాన ప్రపంచం తెలియని విధి వైపుగా సంతోషంగా సాగిపోతుంది అన్నది చెప్తారు. ఇక్కడ మనుషుల్ని ఎలా చూస్తూ ఉంది అని. మిగిలిన వాళ్ళంతా అజ్ఞాన ప్రపంచం అంతా ఏ రకంగా, ఎందుకంటే సావిత్రి జీవితం నుంచి వేరు పడింది కాబట్టి, వేరే వాళ్ళ జీవితంలో ఆమె ఇన్వాల్వ్ కావడం లేదు కాబట్టి, మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ జీవితంలో కానీ ఇన్వాల్వ్ కాకుండా ఉంటామో, అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, అప్పుడు మాత్రమే చూడగలుగుతాం. అన్నిటినీ కరెక్ట్ గా నిజం ఏంటి అన్నది, వాస్తవం ఏంటి అన్నది తెలుసుకోగలుగుతాం. అలా కాకుండా వాళ్ళ ప్రభావంలో పడి, ఆ పరిస్థితుల ప్రభావంలో కానీ, అక్కడ ఉన్న దీంట్లో కానీ, ఆ జీవిత ప్రభావంలో కానీ పడ్డామంటే మనం కూడా దాంట్లో మమేకం అయిపోతాము, దాంతో ఒకటిగా అయిపోతాం. కానీ అలా కాకుండా సావిత్రి ఇప్పుడు ఆ రకంగా ఆ జీవితం నుంచి వేరుపడి సాక్షిభూత ఆత్మతో ఒక్కసారిగా అంతా చూసింది. అక్కడ ఈ అజ్ఞాన ప్రపంచం అంతా ఏ రకంగా విధి వైపుగా సంతోషంగా సాగిపోతూ ఉంది అన్నది చూసింది. ప్రపంచం ఎప్పుడు విధిని మనము యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, మనం 6th book లో చెప్పుకున్నాము. ఇక్కడ స్టార్టింగ్ లో కూడా మనకు మొట్టమొదట ఫేట్ గురించి చెప్తూ శ్రీ అరవిందులు చెప్తారు. మనము ఎప్పుడు విధిని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడైతే ప్రకృతి ఆధీనంలో మనం ఉంటామో అప్పుడు మనము విధిని యాక్సెప్ట్ చేస్తాం. చాలా మటుకు మనం ప్రకృతి ఆధీనంలో ఉంటాము కాబట్టి ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుంది, చాలా మటుకు ప్రపంచం అంతా కూడా విధి వైపే సాగిపోతూ ఉంటుంది.
విధిని తమ చేతుల్లోకి తీసుకోదు, కానీ విధి వైపు సాగిపోతూ ఉంటుంది. అది సావిత్రి గమనించింది. సావిత్రి జీవితం నుంచి బయటపడింది కాబట్టి, ఆత్మతో చూస్తుంది కాబట్టి ఇదంతా గమనించగలుగుతుంది. మనుషులు తమ జీవితాల మీద శ్రద్ధ పెట్టకపోవడం అన్నది ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. ఎలా మనుషులు విధిని యాక్సెప్ట్ చేస్తూ ఇంకా మా తలరాత ఇంతేలే అనుకోను, లేకపోతే ఏదో ఉన్న దాంట్లో సంతోషపడుతునో ఏ రకంగానో దాన్ని విధిని యాక్సెప్ట్ చేస్తూ ఉండడము, దాని మీద తమ జీవితాల మీద శ్రద్ధ పెట్టకపోవడము, అంటే ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ప్రోగ్రెస్ కావాలి అన్న దాని మీద శ్రద్ధ పెట్టకపోవడము అన్నది ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ రెండు ప్రపంచాల్లో విభిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు రెండు ప్రపంచాలు ఉన్నాయి సావిత్రిలో. ఆత్మలో జీవిస్తున్న సావిత్రి ప్రపంచం ఒకటి ఆత్మలో జీవిస్తున్న సావిత్రి ప్రపంచం, మనుషుల అజ్ఞాన ప్రపంచం ఇంకొకటి. అదొక సైడ్ ఉంది, ఇదొక సైడ్ ఉంది. భిన్నమైన రెండు కలిసి నడుస్తూ ఉన్నాయి. మరి సావిత్రి కూడా ప్రపంచంతోనే కలిసి నడుస్తూ ఉంది. రెండు వేరువేరైనప్పటికీ రెండు కలిసి నడుస్తున్నాయి. సూర్యుడు తిరిగి ఉదయిస్తాడనే విశ్వాసంతో మనుషులు క్షణిక ఆశలు కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు. ఏమైతే మళ్ళీ రేపు పొద్దున అవుతుంది, మళ్ళీ లేయాలి, మనం మళ్ళీ పనులు చేసుకోవాలి, రేపు పొద్దున ఏం చేయాలి, ఇంకా రేపు ఏం కార్యక్రమం చేయాలి, ఎల్లుండి ఏం కార్యక్రమం, ఈ రకంగా భవిష్యత్తు గురించి ఆశలతో ఆశయాలతో మనుషులు ఆ రకంగా పూర్తిగా తమ కార్యాల్లో తమ పనులు చేసుకుంటూ నిమగ్నమై ఉన్నారు. కానీ సావిత్రి మాత్రం తన విపత్కర జ్ఞానంలో సావిత్రి ఒంటరిగా ఉంది. ముసుగు వేసుకున్నట్టుగా సావిత్రి తన దుఃఖం కనిపించకుండా నిత్య జీవిత చర్యలను ఎంతో అందంగా నిర్వర్తిస్తూ ఉందంట. ఆ నిత్య జీవితంలో చేసే చర్యలన్నింటినీ కూడా చాలా మామూలుగా చేస్తూ ఉంది. బయటికి ఎక్కడ కనిపించటం లేదు. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, సావిత్రి ఇక్కడ ఒక మానవ స్త్రీగా బయటికి కనిపిస్తూ ఉంది. లోపల సావిత్రి వేరు, కానీ బయటికి మాత్రము చాలా సాధారణ స్త్రీలాగా అన్ని కార్యాలను నిర్వర్తిస్తూ, మనకి ఎలాగైతే మదర్ ఉండేవారు, మదర్ బయటికి ఎంత మామూలుగా కనిపించేవాళ్ళు. కొన్ని ఫొటోస్లో చూస్తే చిన్న పిల్లల్ని కూడా వాళ్ళని దగ్గరికి తీసుకోవడము, చిన్న పిల్లల్ని వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడము, అదంతా చూస్తూ ఉంటే చాలా సాధారణంగా ఒక మామూలు మదర్ లాగా ఉంటారు. కానీ లోపల ఎలా ఉండేవాళ్ళు మదరు, మొత్తం ప్రపంచ భారాన్ని అంతా కూడా, ప్రపంచంలో దుఃఖాన్ని, ప్రపంచ భారాన్ని మొత్తాన్ని అంతా కూడా మదర్ మోసేవాళ్ళు. ఆ రకంగా సావిత్రి కూడా బయటికి ఏది కనిపించకుండా, మరి మదరు పడే దుఃఖం కానీ, మదర్ పడ్డ ఆ భారం కానీ, ఆ కష్టం కానీ అదంతా కూడా మనకి తెలియనిచ్చేవాళ్ళు కాదు మదర్ మనకి ఎంతసేపు సంతోషాన్నే ఇచ్చేవాళ్ళు, బ్లెస్సింగ్సే, ఆశీర్వాదాలనే ఇచ్చేవాళ్ళు, అనుగ్రహాన్ని, గ్రేస్నే ఇచ్చేవాళ్ళు తప్ప ఆ బాధను, దుఃఖాన్ని బయటికి కనిపించనిచ్చేవాళ్ళు కాదు. ఆ రకంగా సావిత్రి ముసుగు వేసుకున్నట్టుగా తన దుఃఖం కనిపించకుండా నిత్య జీవన చర్యలను ఎంతో అందంగా నిర్వర్తిస్తూ ఉంది. తన లోతులలో నిశ్చలత, స్థావరాన్ని, ఆత్మశాంతిని కనిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంది. తన లోతులలో ఆత్మశాంతిని కనిపెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంది. Out of her separate self, she looked and saw, moving amid the unconscious faces loud, in mind a stranger though to heart so near. The ignorant smiling world go happily by, upon its way towards an unknown doom, and wondered at the careless lives of men, as if in different worlds they walked though close. దే కాన్ఫిడెంట్ ఆఫ్ ద రిటర్నింగ్ సన్. ఇదంతా మనం ఇందాక చెప్పుకున్నాము. మనుషులు ఎలాగైతే అజ్ఞాన జీవితంలో ఉంటూ విధి వైపు పరిగెత్తుతూ ఉన్నారో, ఉదయం ఉదయిస్తుందనే కాన్ఫిడెన్స్తో, మా పనులు జరుగుతాయి అనే ఆశలతో ఉన్నారో, అది ఇక్కడ. దే కాన్ఫిడెంట్ ఆఫ్ ద రిటర్నింగ్ సన్, దే ర్యాప్డ్ ఇన్ లిటిల్ అవర్లీ హోప్స్ అండ్ టాస్క్స్. షీ ఇన్ హర్ డ్రెడ్ఫుల్ నాలెడ్జ్ వాజ్ అలోన్. సావిత్రి తన విపత్కర జ్ఞానంలో సావిత్రి మాత్రమే ఒంటరిగా ఉంది. The rich and happy secrecy that once enshrined her as if in a silver bower, apart in a bright nest of thoughts and dreams, made room for tragic hours of solitude and lonely grief that none could share or know. A body seeing the end too soon of joy and the fragile happiness of its mortal love. ఆమె నిశ్శబ్ద సహజ అస్తిత్వము ఇంకా ముసుగుతో ఉంది. అంతరంలో ఉన్న ఆమె నిశ్శబ్ద అస్తిత్వము, ఈ అస్తిత్వమే జీవిత నాటకం సాగిపోవటాన్ని నిశ్చల నేత్రాలతో వీక్షిస్తూ ఉంది. ఒకప్పుడు ఆమె అంతరంగము వెండి కుంజములో ఆలోచనలు, స్వప్నాల గూడు పొందుపరిచినట్టుగా సమృద్ధమైన ఆనందంతో ఉండేది. ఆ రకంగా ఉండేది ఒకప్పుడు. కానీ అది ఇప్పుడు ఎవరికీ తెలియని, ఎవరూ భాగం పంచుకోలేని విషాద గడియల ఏకాంత ప్రదేశంగా మారింది.
ఒకప్పుడు ఎంతో ఆనందంతో ఉన్న ఆమె హృదయము, ఆమె జీవితము ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే అది ఎవరు బయటికి తెలుసుకోలేరు. ఎందుకంటే బయటికి కనిపించనీయడం లేదు. ఆమె విషాద గడియల ఏకాంత ప్రదేశంగా మారింది. నిశ్చేష్టిత వదనము స్థిరంగా మధురంగా నిశ్శబ్దంగా ఉంది. స్థిరంగా మధురంగా నిశ్శబ్దంగా ఉంది ఆమె వదనము. ఆమె ఒక ముసుగు వేసుకున్నట్టుగా నిత్య జీవిత చర్యలను సుందరంగా నిర్వర్తిస్తుంది. ముసుగు వేసుకున్నట్టుగానే ఆమె చేస్తున్న చర్యలు, జీవిత చర్యలన్నీ చాలా సాధారణంగా నిర్వర్తిస్తూ ఉంది. హర్ క్వైట్ విసేజ్ స్టిల్ అండ్ స్వీట్ అండ్ కామ్, హర్ గ్రేస్ఫుల్ డైలీ యాక్ట్స్ వర్ నౌ అ మాస్క్. In vain she looked upon her depths to find a ground of stillness and the spirit's peace. Still veiled from her was the silent being within, who sees life's drama pass with unmoved eyes, supports the sorrow of the mind and heart, and bears in human breast the world and fate. A glimpse of a flashes came, the presence was hid. Only her violent heart and passionate will were pushed in front to meet the immutable doom. Defenseless, nude, bound to her human lot, they had no means to act, no way to save. ఆమె ముఖ కవళిక ఎలా ఉందంట? ప్రశాంతంగా, నిశ్చలంగా, మధురంగా, స్థిరంగా ఉంది. హర్ క్వైట్ విసేజ్ స్టిల్ అండ్ స్వీట్ అండ్ కామ్ అంటున్నారు. గంభీరంగా ఆమె చేసుకొని పోతూ ఉంది కర్మలన్నింటినీ కూడా, పనులన్నింటినీ కూడా. అవన్నీ కూడా ముసుగులో ఉన్నట్టుగా చేసుకుంటూ ఉంది. అంతరంగంలోని విషాదాన్ని బయటికి తెలియకుండా, బయట ఎవరు అర్థం చేసుకోలేకుండా ఆ ముసుగు వెనుక దాచిపెట్టింది ఆమె విషాదాన్ని, ఆమె దుఃఖాన్ని. ఒక నిశ్చల క్షేత్రాన్ని, ఆత్మశాంతిని కనుక్కోవటానికి నిరర్థకంగా ఆమె తన అంతరంగ లోతుల్లోకి చూస్తూ ఉంది. ఎక్కడో శాంతి ఉంది, ఎక్కడో నేను సాధించటానికి కావలసిన బలము ఎక్కడో నా అంతరంగంలో ఉంది, ఆ లోపల ఉంది, నా ఆత్మలో ఉంది ఆ శక్తి అన్నది అని ఆమె లోతుల్లోకి చూసుకుంటూ ఉంది. ఇంకా ఆమె దృష్టికి అందకుండా, ఆమెకు తెలియకుండా నిశ్చల నీరవ పురుషుడు అంటే ఆత్మ అన్నది ఇంకా బయటికి రాలేదు. ఇంకా అది లోపలే ఉంది, ముసుగు వెనకలే ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ సెకండ్ క్యాంటో నుంచే సావిత్రి చేస్తున్న యోగం అన్నది స్టార్ట్ అవుతుంది. చెదరని కన్నులతో జీవిత నాటకం జరిగిపోతూ ఉండడము చూస్తూ ఉన్నాడు ఆ పురుషుడు, ఆమె లోపల ఉన్న పురుషుడు అన్నది చూస్తూ ఉన్నాడు. అతని మనసు, హృదయాల విచారాన్ని భరించి ఆధారమవుతూ ప్రపంచ భారాన్ని, విధి భారాన్ని మానవ హృదయాల్లో ఉండి భరిస్తూ ఉంటాడు. ఈ పురుషుడు మనలో ఉన్న ఆత్మ అన్నది మానవ హృదయాల్లో ఉండి ప్రపంచ భారాన్ని, విధి భారాన్ని భరిస్తూ ఉంటుంది. తళుకులు లేదా మెరుపులు మాత్రమే వచ్చాయి. దైవ సన్నిధి ఇంకా బయటపడకుండా దాగిపోయి ఉంది. దైవ సన్నిధి అనేది ఇంకా బయటపడలేదు సావిత్రి నుంచి. సావిత్రిలో ఉన్న దైవ సన్నిధి, సావిత్రిలో ఉన్న ఆత్మ అన్నది ఇంకా బయటపడలేదు. అనివార్యమైన అశుభాన్ని ఎదుర్కోవటానికి ఆమె ఉగ్ర హృదయాన్ని, ఆవేశంతో ఊగిపోయే సంకల్పాన్ని మాత్రమే ఆ దివ్య సన్నిధి ముందుకు తోస్తుంది. ఇంకా ఇప్పటికీ ఆమె సంకల్పం మాత్రమే ముందుకు వస్తుంది తప్ప ఆత్మ ముందుకు రాలేదు. ఇంకా నేను ఏదో సాధించాలి, నేను మృత్యువును సత్యవంతుడు ఎదుర్కోబోయే మృత్యువును జయించాలి అన్న ఆమె తీవ్ర సంకల్పమే ముందుకు వస్తుంది తప్ప ఆత్మ అన్నది ముందుకు రావటం లేదు. ఇంకా రక్షణ లేక నిరాయుధమై మానవ బలహీనతల కాలవాలమై ఆమె ఆవేశం, సంకల్పం, ఇలా ఆమె ఆవేశము సంకల్పము ఉన్నాయి, కానీ అవి ఏం చేయడానికి లేక, రక్షించే మార్గం లేక ఈ రకంగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఎందుకు ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ సఫలం అవుతాయి అని అంటే, ఆత్మ ముందుకు వచ్చినప్పుడు ఆ దైవ సన్నిధి అన్నది తెరమరుగై ఎప్పుడైతే ముందుకు వస్తుందో, ముసుగు తీసేసి ముందుకు వస్తుందో, అప్పుడు ఆమె సంకల్పం కానీ ఆమె లక్ష్యం కానీ నెరవేరుతుంది. కానీ ఇంకా అది ఇంతవరకు జరగలేదు, ముందుకు రాలేదు. ఇంకా ఈరోజు సెషన్ ఇక్కడితో ముగిద్దామండి. నెక్స్ట్ సెషన్లో ఇంకా ఈ రకంగా సావిత్రి ఇంకా ఉంది. ఇది మొట్టమొదటి క్యాంటో ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది అన్నది ఉంది. ఇంకా సెకండ్ క్యాంటో నుంచి మనకి ద పారాబుల్ ఆఫ్ ద సర్చ్ ఫర్ ద సోల్, ఇక్కడ నుంచి ఇంకా సావిత్రి చేస్తున్న యోగం అద్భుతంగా ఉంటుంది. ఇది యాక్చువల్గా మనకి మహాభారతంలో అయితే సావిత్రి ఈ సత్యవంతుడు మరణాన్ని ఎదుర్కోబోయే ముందు 3 రోజుల ముందు త్రిరాత్ర వ్రతం అన్నది చేస్తుంది. ఆ త్రిరాత్ర వ్రతం అన్నది చేసి దానితో శక్తిని తెచ్చుకొని సావిత్రి మృత్యువుతో పోరాడుతుంది. కానీ ఇక్కడ మనకు శ్రీ అరవిందులు దాన్నే మనకి సావిత్రి యోగంగా, సావిత్రి ఏ రకంగా ఫస్ట్ ఆత్మ అన్వేషణ మొదలు పెడుతుంది, ఏ రకంగా తన ప్రాణము, మనసు,
భౌతికము వీటన్నింటినీ జయించుకుంటూ వీటన్నింటినీ అధిగమించుకుంటూ నెమ్మదిగా పైకి వస్తుంది. ఆ తర్వాత 3 అంతరాత్మల్ని 3 సోల్స్ని ఎలా కలుస్తుంది ఇదంతా కూడా ఒక్కొక్క క్యాంటోలో ఇంకా 7th క్యాంటో వరకు మనకు ప్రతిదీ కూడా 2nd క్యాంటో నుంచి 7th క్యాంటో వరకు ప్రతిదీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మొత్తం యోగం అంతా పూర్ణ యోగం అంతా దీంట్లో మనకు ఒక అవగాహనకు వస్తుంది.